హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ పాయింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఫీచర్స్ చెప్పిన తర్వాత మనం ఎలా ఈ అకౌంట్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే ప్రాసెస్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, లైవ్లో చూపిస్తాను. మీరు చేస్తుంది ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ సింపుల్గా దీని యొక్క ఫీచర్స్ అయితే మీకు చెప్తాను. అంటే ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మనం తీసుకున్నట్టయితే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది. ఇక్కడ రెండు రకాల అకౌంట్స్ అయితే మనం జీరో బ్యాలెన్స్ రూపంలో తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఆఫ్లైన్ పర్పస్ కోసం డిజైన్ చేస్తారు. అది డిజిటల్ ప్లస్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినట్టయితే ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదు, లేదంటే ఆధార్లో మనకి సర్నేమ్ రాంగ్గా ఉంది, లేదంటే పాన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే మనం ఆఫ్లైన్లో డాక్యుమెంట్స్ అని తీసుకుని వెళ్ళి అక్కడ మన యొక్క కేవైసీ తీసుకునేసి వాళ్ళు మన అకౌంట్ ఓపెన్ చేస్తారు జీరో బ్యాలెన్స్ రూపంలో. మరి అలా కాకుండా మీ యొక్క ఇంట్లోనే మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కూడా మీ దగ్గర కరెక్ట్గా ఉండి మీరు మొబైల్లోనే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎస్బీఐకి సంబంధించి ఓపెన్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. దీనిలో మనకి ఈ రెండు అకౌంట్లో కూడా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ అకౌంట్ ఇష్యూ చేసినందుకు ఇష్యూయన్స్ ఛార్జెస్ ఎవ్రీ ఇయర్ మనకి 200+ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ చేస్తారు. దాంతోపాటు మనకి డెబిట్ కార్డుతో సంబంధించినటువంటి కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ డెబిట్ కార్డ్కి మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇది కూడా మనకి రూపే క్లాసిక్ డెబిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రూపే కార్డ్ గురించి మనకు తెలుసు కదా, ఎవ్రీ ఫ్రైడే మనకు కొన్ని ఆఫర్స్ అనేవి ఈ రూపే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికి ఇది అప్లికబుల్ కార్డు. దాంతోపాటు మనకి చెక్ బుక్, అలాగే పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేయరు. మీరు కావాలనుకున్నట్టయితే ఎక్స్ట్రాగా దీంట్లోంచి మనము రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. మరి అప్లికేషన్ ప్రాసెస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మరి స్టెప్స్ ఎలా ఉంటాయనేది కంప్లీట్గా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటా, వెంటనే వెళ్ళి ఫాలోఅప్ చేసుకోండి. మరి డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్ అనేది మనకు ఎస్బీఐ యోనో, ఈ అప్లికేషన్ మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఎస్బీఐ యోనో ఉంటుంది, ఎస్బీఐ లైట్ ఉంటుంది. కానీ ఎస్బీఐ లైట్ మీకు పెద్దగా ఉపయోగపడదు. ఇక్కడ కేవలం ఎస్బీఐ యోనో డైరెక్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయకుండా ఇలా మనకు కనబడుతుంటుంది. ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్స్, తర్వాత రిజిస్టర్ నో అని కనబడుతుంటుంది. సో కింద మీరు గమనించారంటే ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ కనబడుతుంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా ఎటువంటి అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు కదా, దానికోసం. ఇక నెక్స్ట్ స్టెప్లో మనకి ఓపెన్ సేవింగ్స్ అకౌంట్, రెసిడెన్స్ ఇండియన్, తర్వాత నాన్ రెసిడెన్స్ ఇండియన్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనబడుతుంటాయి. తర్వాత కింద చూసారంటే చివరిలో చూడండి ఓపెన్ ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి ఓపెన్ ఏ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఈ డిజిటల్ సేవింగ్ అకౌంట్లో మనకి వితౌట్ బ్రాంచ్ విజిట్, తర్వాత విత్ బ్రాంచ్ విజిట్ రెండు రకాలుగా అని చెప్పా కదా, మనకి బ్రాంచ్ విజిట్ అవసరం లేదు కాబట్టి వితౌట్ బ్రాంచ్ విజిట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఫుల్ కేవైసీ అకౌంట్ ఇది. అలాగే మనకి వీడియో కేవైసీ ద్వారా, అంటే వీడియో కాల్ ద్వారా మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, అంటే కేవైసీ ప్రాసెస్ అనేది. అలాగే నో లిమిటేషన్స్ ఆన్ బ్యాలెన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్, మనము ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ మీద ఎటువంటి లిమిటేషన్స్ దీంట్లో ప్రొవైడ్ చేయరు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఐ వాంట్ ఓపెన్ ఏ శాలరీ అకౌంట్ ఉంది కదా, సో అది మాత్రం క్లిక్ చేయకండి. తద్వారా మీకు శాలరీ అకౌంట్ ఓపెన్ అవుతుంది, కానీ నార్మల్ అకౌంట్ అయితే ఓపెన్ కాదు. కాబట్టి సింపుల్గా ఇన్స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్ క్లిక్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం అప్లికేషన్ని దీన్ని యూజ్ చేస్తున్నట్టు, అలాగే మీ యొక్క అకౌంట్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ క్లిక్ చేసుకోండి. లేదంటే ఇంతకుముందు ఏమన్నా మీరు అర్థం అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడైతే సో దాన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి రెజ్యూమ్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో మనం కొత్తది కాబట్టి స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ క్లిక్ చేద్దాం. మరి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్కి మనకి ఏమేమి కావాలనేది ఇక్కడ కనబడుతుంటుంది. వీడియో కేవైసీ, ప్రాడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఫుల్ కేవైసీ అకౌంట్ యూజింగ్ వీడియో కాల్ ఇక్కడ చేస్తారు. అలాగే పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్ ఇది. దాంతోపాటు మనకి బ్రాంచ్ విజిట్ చేసే పని లేదు. పర్సనలైజ్డ్ రూపే డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది చివరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రూల్ ప్రకారం, అంటే ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ లింక్ చేయబడి ఉన్నట్టయితే మీకు బెటర్గా ఇక్కడ ఫాస్ట్గా మనకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు రిసీవ్ ఓటీపీ అని కనబడుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది మనం ఇచ్చుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసామంటే మనకు ఒక మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, 6 డిజిట్ ఓటీపీ. సో దాన్ని యాస్టేజ్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. తర్వాత ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనం యోనో అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ చేసే పాస్వర్డ్. అంతేకాని మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ, లేదంటే ఎంపిన్ కానీ ఇవన్నీ సపరేట్గా అయితే ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా గుర్తు పెట్టుకోవడం ఇబ్బంది అయినట్టయితే ఒక పెన్ పేపర్ తీసుకొని రాసి పెట్టుకోండి, దీంట్లో ఏమేమి పాస్వర్డ్స్ వస్తాయని చెప్పి. ఇది సేవింగ్స్ అకౌంట్స్ కాబట్టి మనకి 2-3 రకాల పాస్వర్డ్స్ అవసరం అవుతాయి. మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీకు ఒకసారి ఎంపిన్ అడుగుతుంది, లేదంటే మీరు బెనిఫిషరీని యాడ్ చేసేటప్పుడు మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కావాలనుకున్నట్టయితే డీటెయిల్గా వీడియో చేస్తాను యోనో అప్లికేషన్లో మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అమౌంట్ అని చెప్పి.
సో డిస్క్రిప్షన్లో దానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ మనం 8 డిజిట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మిక్సింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇక్కడ చూసామంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ విచ్ బుక్ డూ యువర్ చిల్డ్రన్ లైక్ అని చెప్పి, సో అలాగే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ కాలమిస్ట్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు గుర్తుండేటువంటి క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకునేసి ఆన్సర్ ఇచ్చుకోండి. ఫైనల్గా ప్లీజ్ కంప్లీట్ ద అప్లికేషన్ విత్ ఇన్ 2 days ఆఫ్ ఇనిషియేషన్, అదర్వైజ్ ద డేటా ఎంటర్డ్ విల్ బి లాస్ట్. మీ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత 2 రోజుల లోపల కంప్లీట్ చేసుకోండి, లేదంటే మీ డేటా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మొత్తం పోతుందని చెప్తున్నారు. ఓకే మీద క్లిక్ చేద్దాం. మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఇప్పుడే ఫిల్అప్ చేసేద్దాం. మరి ఇక్కడ ట్యాక్స్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది, దాన్ని సింపుల్గా చెక్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి. తర్వాత ఆధార్ కన్సెంట్ అడుగుతుంది, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ పెట్టుకునేసి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటి ఓకే చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టు ఆధార్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని యాస్టీస్గా ఫిల్అప్ చేసుకోండి. మరి ఆధార్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ కనబడుతుంది. అలాగే టైటిల్ మిస్టర్ లేదంటే మిస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ కనబడుతుంటుంది. తర్వాత జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఓకే అయినట్టయితే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలాగే మనకు అడ్రస్ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ చేస్తారు వాళ్ళు, అంటే ఆధార్లో ఉంటుంది కదా, అది యాస్టీస్ అడ్రస్ వచ్చేస్తుంది. ఇక స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుని మై అబోవ్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రజెంట్ అడ్రస్, అంటే మీరు ఉన్నటువంటి అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ వేరు ఉన్నట్టయితే, అంటే పర్మనెంట్ కానీ ప్రజెంట్ కానీ వేరే ఉన్నట్టయితే కింద మనకు చెక్ బాక్స్ ఉంది కదా, సో చెక్ బాక్స్ని క్లిక్ చేసుకుని ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవచ్చు. 2 అడ్రస్లో ఒకటే అయినట్టయితే సింపుల్గా దాన్ని స్కిప్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. సో కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే ఇక్కడ కూడా సేమ్ మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాస్టీస్గా ఫిల్అప్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్, అడ్రస్ వ్యాలిడ్ అప్ టు ఇక్కడ ఉంది కదా, సో అడ్రస్ వ్యాలిడ్ అప్ టు అంటే మీరు ఎన్నేళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్లో ఎన్నేళ్ళు ఉండబోతున్నారు. 5 years, 10 years, 15 years పెట్టండి, నో ప్రాబ్లం. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకుని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం అడ్రస్ ప్రొవైడ్ చేస్తామో ఈ అడ్రస్ ద్వారానే మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది అంటున్నారు. సో మీకు ఏమన్నా వాళ్ళు లెటర్స్ పంపించడం, లేదంటే డెబిట్ కార్డు కిట్ పంపించడం, ఇవన్నీ కూడా సేమ్ అడ్రస్కి పంపిస్తామంటున్నారు. ఓకే మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. తర్వాత మన యొక్క ఆధార్ ఫోటో అయితే ఉంటుంది. ఆధార్లో ఆల్రెడీ మన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తామంటే కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మ్యారేజ్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ లైక్ ఎక్కడ మీరు ఉంటుంది, లైక్ సిటీ, అలాగే ప్లేస్ ఆఫ్ ది బర్త్ అప్లికెంట్, మీరు ఎక్కడ జన్మించారు, తర్వాత మీ యొక్క మెయిడెన్ నేమ్ ఏంటి, మిడిల్ నేమ్ ఏమి ఉన్నట్టయితే అది పెట్టుకోండి. తర్వాత ఫాదర్స్ నేమ్ ఏంటి, తర్వాత ఫస్ట్ నేము, మిడిల్ నేము అవన్నీ కూడా మెన్షన్ చేసుకుని మదర్స్ నేమ్ ఇవన్నీ యాస్టీస్గా అడుగుతారు. ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఐ డిక్లేర్ మై కంట్రీ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్ అండ్ నేషనాలిటీ ఈజ్ ఇండియా, దాన్ని సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. తర్వాత ఆక్యుపేషన్ అడుగుతారు, లైక్ సర్వీసా, అదర్సా, తర్వాత బిజినెస్సా, నాట్ కేటగిరీస్ అంటే సాలరీడ్ పర్సన్, నాన్ సాలరీడ్ పర్సన్, హౌస్ వైఫ్ ఇవన్నీ అడుగుతారు. సింపుల్గా మీరు నాట్ కేటగిరీస్ అదర్స్ కానీ సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. తర్వాత అడిషనల్ ఇన్కమ్ అడుగుతారు. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ కింద మీ యొక్క ఇన్కమ్ అడుగుతారు. లైక్ ఇన్కమ్ అనేది 20,000 పైన పెట్టుకున్నట్టయితే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మినిమం ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 20 పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత రిలీజియన్ అడుగుతారు. సో మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళైతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్ ఇలా. తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీ చెందినవారు, జనరల్, బీసీనా, ఓబీసీనా, ఇవన్నీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని నామినీ డీటెయిల్స్, సో నామినీగా మీరు ఎవరిని పెట్టదలుచుకున్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. పేరు, రిలేషన్షిప్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. తర్వాత ఒకవేళ మీ యొక్క నామినీ మైనర్ అనేట్టయితే, అంటే చిన్నపిల్లలు ఉన్నట్టయితే 18 years కంటే తక్కువ, వాళ్ళ యొక్క గార్డెన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గార్డెన్ ఏజ్ అని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్ అడ్రస్, మీకు దగ్గరలో ఏమైనా బ్రాంచ్ లేకపోయినట్టయితే మీ ఏరియాలో మీ సరౌండింగ్స్ ఉన్నటువంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్రాంచ్ నేమ్, తర్వాత బ్రాంచ్ కోడ్ సెలెక్ట్ చేసుకునేసి సపోజ్ మీరు బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏదైనా మీ యొక్క ఊరి పేరు సెలెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ లేదు, నేను దగ్గర ఉన్నటువంటి హిందూపూర్, పెనుకొండ, అనంతపురం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఇక్కడ మనకు సెలెక్ట్ అవుతుంది. బట్ మనం వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది అనమాట మన యొక్క అకౌంట్ అనేది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని వస్తాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఓకే చేసుకుని చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని యాస్టీస్గా ఫిల్అప్ చేసుకోండి. ఇక డెబిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డులో మన యొక్క పేరు ఏం ఉండాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ప్రింట్ అయ్యి మన యొక్క అడ్రస్కు రావడానికి 1 week దాకా టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఆన్ కార్డు డెలివరీ అని చెప్పి, మనకి పర్సనల్ డెబిట్ కార్డ్ అనేది ఒక 15 days వరకు టైం అయితే పడుతుందని చెప్తున్నారు.
మీరు ఇచ్చినటువంటి పేరు అక్కడ ప్రింట్ చేసుకొని దాని తర్వాత మీ యొక్క అడ్రస్ రావడానికి ఈ విధంగా టైం పడుతుంది. కానీ అంత టైం తీసుకోదు. హార్డ్‌లీ 1 వీక్ ఆర్ 10 డేస్‌లోనే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసామంటే కైండ్లీ నోట్ డౌన్ యువర్ అకౌంట్ నెంబర్. సో, మనకి ఫైనల్‌గా ఒక టోకెన్ నెంబర్ అలాట్ అయిపోయింది. ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. లేదంటే దీన్ని స్క్రీన్‌షాట్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక మెసేజ్ కూడా వచ్చేస్తుంది. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని ఓకే చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసామంటే ఇప్పుడు మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇన్‌స్టంట్‌గా మీరు కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడు కూడా అప్లికేషన్ అనేది మనం పెండింగ్ పెట్టుకోకపోవడమే మంచిది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇన్‌స్టంట్‌గా దీన్ని కంప్లీట్ చేసుకోవడమే బెటర్. ఇక వీడియో కేవైసీ కోసం మనం ఏమి కావాలంటే ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మొబైల్ నెంబర్ పెట్టుకోండి. అలాగే పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ దగ్గర ఏమన్నా ఒక బ్లాంక్ వైట్ పేపర్ తీసుకొని పెన్ను పెట్టుకోండి. మీ యొక్క సైన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి గెట్ రెడీ అని కనబడుతుంది. సో, నేనేమి చెప్పానో అన్నీ ఇక్కడ కనబడతాయన్నమాట. సో, కంప్లీట్ వీడియో కాల్ వితిన్ 5 వర్కింగ్ డేస్. 5 వర్కింగ్ డేస్‌లో వీడియో కాల్ కంప్లీట్ చేసుకోవాలి. సో, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. తర్వాత లొకేషన్ యాక్టివేట్ చేసుకొని ఉండాలి. క్రోమ్ బ్రౌజర్ ఉండాలి. తర్వాత ఒరిజినల్ అండ్ ఆధార్ కార్డు మనకు ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీరు వీడియో కాల్ చేసే దగ్గర ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకపోయినట్టయితే మనకి క్లారిటీగా మాటలు వినపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. స్టార్ట్ వీడియో కాల్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ కనబడతాయి. ఓకే మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒరిజినల్ పాన్ కార్డు, వైట్ షీట్ అని కనబడుతుంది. పేపర్ అండ్ పెన్. ఇక ఐయామ్ రెడీ అని క్లిక్ చేసామంటే మనకి మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది. వీటన్నిటిని ఇచ్చేద్దాం. ఫైనల్‌గా మనకి వీడియో కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది. అవతల వ్యక్తి మనకి ఏజెంట్ వచ్చి మీ యొక్క పాన్ కార్డ్ చూపించమని అడుగుతారు. పాన్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క వైట్ పేపర్ మీద సైన్ చేసుకోమని అడుగుతారు. చూడండి పాన్ కార్డ్ అడిగారు కదా! అలాగే వైట్ పేపర్ మీద సైన్ చేయమని అడుగుతారు. అన్నీ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఓకే అయిన తర్వాత ఫైనల్‌గా మన వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఇక దీని తర్వాత మనకు మెసేజ్ అయితే వస్తుంది. మీ యొక్క అకౌంట్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది కొన్ని డేస్‌లో అని చెప్పి. అలాగే మన యొక్క నామినీ డీటెయిల్స్ ఎంటర్ అయినట్టు ఇక్కడ చూడండి. డియర్ కస్టమర్ నామినీ పర్టిక్యులర్స్ హాస్ బీన్ అప్డేటెడ్ ఇన్ అకౌంట్ నెంబర్ అని కనబడుతుంటుంది. సో, మనకు అకౌంట్ నెంబర్ కూడా అలాట్ అయిపోయి మనకి ఈ విధంగా నామినీ డీటెయిల్స్ అప్డేట్ అయిపోయాయని చెప్పి వచ్చేస్తుంది. ఇలా మీ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మీరు డైరెక్ట్‌గా మొబైల్‌లోంచే డైరెక్ట్‌గా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో, ఇదే ప్రాసెస్ మీకు సింపుల్‌గా ఇప్పుడు అర్థమైంది కదా! ఎలా ప్రాసెస్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో టైంకి ఇలా ప్రాసెస్ అయితే ఉంది. మేబీ మీరు వీడియో ఎప్పుడైనా ఫ్యూచర్‌లో చూసారంటే మరి అప్పటికి చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీకేమన్నా ఇబ్బంది అయినట్టయితే ఏమన్నా ప్రాసెస్‌లో స్టెప్స్ ఏమైనా ఇబ్బంది అయినట్టయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఇది ఇవాల్టి వీడియో. మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ని ట్రై చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ వీడియో మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. యూజ్‌ఫుల్ ఏంటైతే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అప్ చేసుకొని టెలిగ్రామ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తే అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.